మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? జేబులో ఫోన్ మోగకపోయినా ఏదో వైబ్రేట్ అయిన ఫీలింగ్ వచ్చి జేబు తడుముకున్నారా? లేక ఒక రూమ్ లోకి వెళ్లి అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని ఆలోచించారా? ఇవి కేవలం అనుమానాలు కాదు, మన బ్రెయిన్ ప్లే చేసే సైకాలజీ ట్రిక్స్. నెంబర్ 1, ఫ్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్. మనం స్మార్ట్ ఫోన్లకి ఎంత అడిక్ట్ అయ్యామంటే మన మెదడు ఎప్పుడు ఒక నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బట్టలు రాపిడి లేదా కండరాల చిన్న కదలికను కూడా మన మెదడు తప్పుగా అర్థం చేసుకుని మన ఫోన్ వైబ్రేట్ అయిందని బ్రెయిన్ భ్రమిస్తుంది. ప్రపంచంలోనే 80% కన్నా ఎక్కువ స్మార్ట్ ఫోన్ యూజర్లు దీనిని అనుభవించారు. నెంబర్ 2, ది డోర్వే ఎఫెక్ట్. ఒక పని మీద పక్క గదిలోకి వెళ్ళగానే ఎందుకు వచ్చామో క్షణాల్లో మర్చిపోతాం. సైకాలజీ ప్రకారం ఒక గది తలుపు దాటిన ప్రతిసారి మెదడు దానిని ఒక ఈవెంట్ బౌండరీగా భావిస్తుంది. అంటే పాత గదిలోని ఆలోచనలు ఒక పాత ఫైల్ లాగా పక్కన పెట్టి కొత్త పరిసరాల కోసం మెమరీని ఖాళీ చేస్తుంది. అందుకే అసలు విషయం మర్చిపోతాం. నెంబర్ 3, రాత్రి వేళ రీప్లే మోడ్. మనం నిద్రపోయేటప్పుడు మన మెదడు దాదాపు 70% సమయం గతంలో జరిగిన సంఘటనలు మాత్రమే రీప్లే చేస్తుంది. అప్పుడు నేను అలా సమాధానం చెప్పాల్సింది లేదా అలా జరిగి ఉంటే బాగుండేది అంటూ పాత జ్ఞాపకాలకు కొత్త స్క్రిప్ట్ రాస్తూ మనల్ని నిద్రపోనీయకుండా చేస్తుంది. ఈ మూడిటిలో మీ జీవితంలో రోజు జరిగే అనుభవం ఏమిటో కామెంట్ లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రశాంత్ అన్ఫోల్స్ ని ఫాలో అవ్వండి.